నూనె వేడైన తర్వాత ముందుగా 2 లవంగాలు, కొంచెం చెక్క అనేది మనం ఫస్ట్ వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత అందులోకి ఉల్లిపాయలు, నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఫస్ట్ దాంట్లో మసాలాలోకి వేసాను. ఇంకొక సగం వచ్చేసి ఫ్రై చేయడానికైతే వేసానమాట. ఆనియన్స్ అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే మనము టమాటాలు వేసుకోవాలన్నమాట. ఇందులోకి నేనైతే ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాను అయితే వేసాను అనమాట. ఇది వేసుకున్న తర్వాత కొంచెం టమాటా మెత్తబడేంత వరకు మనం బాగా దీన్ని కలుపుకోవాలి. చూడండి, ఇలా టమాటాలు అయితే కొంచెం మెత్తపడిన తర్వాత మనము మెంతాకు అనేది వేసుకోవాలన్నమాట. నా దగ్గర ఫ్రెష్ మెంతాకు అనేది లేదు, అందుకే నేను కసూరి మెతి అనేది అయితే కొంచెం నీళ్ళల్లో కడిగేసుకొని వేసుకుంటున్నాను అనమాట. నాకు కసూరి మెతిని డైరెక్ట్గా వేయడం ఇష్టం లేదన్నమాట. అందుకే నేను కొంచెం నీళ్ళల్లో వేసుకొని దాన్ని బాగా కొంచెం కడుక్కొని నేనైతే అందులోకి వేస్తున్నాను. దీన్ని బాగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా ఈ మసాలాని అయితే మనం అందులోకి వేసుకోవాలన్నమాట. నేను మసాలా వేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు అయితే వేసాను అనమాట. ఎందుకంటే మనకు మసాలా అనేది అడుగంటుకోకుండా. ఈ మసాలాని మనం కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, మనకు మసాలా అనేది బాగా నూనె అనేది సపరేట్ చేసిందనమాట. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోఫ్తా బాల్స్ని ప్లస్ నేను మిగిలిపోయిన వాటిని అయితే నేను ఈ క్యాప్సికంలోకి అయితే స్టఫ్ చేశాను అనమాట. ఇది మా అమ్మ రెసిపీ అండి. ఇది మా అమ్మ క్యాప్సికంలోకి స్టఫ్ చేస్తుంది, చాలా బాగుంటుందండి టేస్ట్. నేనైతే ఫస్ట్గా ఇది క్యాప్సికం అనేది అందులో వేసేసాను. మన ఫేవరెట్ వాడు ఇచ్చేసిన ఎముకలు కూడా దాంట్లో వేసేసాను. దాని తర్వాత మనం ఈ బాల్స్ని అయితే ఒక్కొక్కటిగా మనం వేసేసుకోవాలన్నమాట. దాన్ని గట్టిగా వేయకోకుండా నిదానంగా మనం అందులోకి అనేది వదిలేసేయాలన్నమాట. మనకు ఎక్కడ ప్లేస్ దొరికితే ఎక్కడ దూర్ చేయడమే అనమాట. కానీ నిదానంగా దొరికింది కదా అని దూర్ చేసామనుకోండి, కోఫ్తా బాల్స్ కాస్త ఇంకేదో తయారై బయటకు వస్తుంది అనమాట మనకు. మనము నీళ్ళు అనేది కొంచెం సైడ్ నుంచి వేసుకొని దాన్ని కొంచెం సేపు అనమాట ఆ కోఫ్తాలలో ముందుగా ఉన్న వాటర్ అనేది కొంచెం హీట్లో అబ్జర్వ్ అయ్యేటట్టు మనం వేసుకోవాలన్నమాట. మనం కొంచెం నీళ్ళు వేయలేదనుకోండి, అవన్నీ అడుగంటిపోతాయి. మనం దీన్ని కుక్కర్లో కాకుండా ఒక పెద్ద బౌల్లో ఉన్నా కూడా చేసుకోవచ్చండి. మా ఇంట్లో అయితే అంత పెద్ద బౌల్ లేదు, అందుకే కుక్కర్లో అయితే వేసుకున్నానండి నేను. పెద్ద బౌల్ ఉంటే మాత్రము ఫ్రీగా ఉండి అన్నీ సపరేట్గా బాగా చక్కగా కుదురుతాయన్నమాట. అయితే మెయిన్ ట్విస్ట్ మనది. ఇవైతే బెంగళూరు మిరపకాయలు అనమాట. ఒక్కసారి తింటే మాత్రము కారము జన్మలకి గుర్తుంటుంది, అలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఆ కోఫ్తాలు అయితే కొంచెం నీళ్ళు ఇంకిపోయి మనకు కొంచెం గట్టిపడ్డాయన్నమాట. అందులోకి మనం ఈ మిరపకాయలు అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనకు ఎంత కావాలో అంత నీళ్ళు, ఒక్కసారి మనం చేపల పులుసుని అయితే ఎలా కలుపుతామో అలా కుక్కర్ని నీళ్ళు వేసుకొని ఊరికే అలా కలపాలన్నమాట. ఎక్కువ మనం స్పూన్ వేసి కనుక కలిపితే అన్నీ విడివిడిగా అయిపోతాయి. మనం చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది. అలా కాకుండా మనం చేపల పులుసుని అయితే ఎట్లయితే కదిలిస్తామో అలా దాన్ని కదిలిచ్చి ఇంకొంచెం నీళ్ళు వేసేసి విజిల్ పెట్టేసేయడమే. చూడండి, నేను నీళ్ళు అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక 2 కానీ 3 విజిల్ పెట్టుకోండి. దాని తర్వాత విజిల్ తీసేసేయండి. ఒకవేళ దాంట్లో నీళ్ళు ఉన్నా కూడా స్టవ్ మీద పెట్టేసుకొని ఆ నీళ్ళు అనేది ఇంకిపోయేటట్టు చేసుకోండి. కానీ 3 కన్నా ఎక్కువ పెట్టకండి విజిల్స్.
ఎందుకంటే ఆల్రెడీ ఆ మటన్ అనేది మ్యాష్ అయి ఉంటుంది. మనము మటన్ అయితే మనం మామూలుగా నార్మల్ ముక్కలు అయితే మనం 5 విజిల్ కానీ 6 విజిల్ కానీ పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఇది కీమా కాబట్టి మనము ఒక 3 విజిల్ పెట్టుకుంటే మాత్రము మనకు బాగా కుక్ అనేది అయిపోతుందన్నమాట. నేను మధ్య మధ్యలో తడబడుతున్నానని ఏం ఫీల్ అవ్వకండి, నాకు తెలుగు అంతగా రాదు. అయినా నేను ట్రై చేసి మీకు ఈ రెసిపీ చెప్పాలనేసి మాత్రం అయితే చెప్తున్నానండి. ఈ మిరపకాయలు వేసుకున్న తర్వాత మనకు ఏమైనా ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువ ఉంటే మనం ఈ నీళ్ళలో అనేది వేసుకోవచ్చు. లేదు అంటే మనం విజిల్ పెట్టుకున్న తర్వాత 3 విజిల్స్ తర్వాత అయితే మనకేమైనా మనం టేస్ట్ చేసుకున్న తర్వాత ఆ మసాలాని మనకు ఏం తక్కువైతే ఒకవేళ కారం కానీ ఏమైనా తక్కువైతే మనం వేసేసుకొని ఆ మొత్తము ఆ కోఫ్తాలకు ఆ వాటర్ అనేది బాగా అబ్జర్వ్ అయ్యే వరకు అయితే మనం అలాగే పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకు అన్నీ సరిపోయి టేస్ట్ మాత్రము అద్భుతంగా ఉంటుందండి.